మహాదేవ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. మూడవ అంశం ఇవాళ మనం చెప్పుకునేది గణపతి యొక్క నామములు. కొన్ని చూసినప్పుడు అక్కడ పార్వతీ తనయుడిగా, శివసుతుడుగా, అలాగే స్కంధాగ్రజుడుగా, విష్ణుప్రియుడుగా మనకు కనపడుతుందన్నమాట. అంటే ఇక్కడ విషయం ఏమిటి అంటే పార్వతీనందనాయ నమః అని అన్నప్పుడు ఆ పార్వతీదేవి యొక్క పూర్ణ కటాక్షము. ఈ పార్వతీ అమ్మవారు ఎవరు అంటే మనకు ఉన్న షణ్మతాల్లో ముఖ్యమైన అంబికగా చెప్పబడే జగన్మాత, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపం. ఆ జగన్మాతకి కలిగిన వాడు ఈ మహాగణపతి అంటున్నారు. అలాగే శివసుతాయ నమః, శివసుతుడు అని చెప్పడంలో కూడా ఆ షణ్మతాలలో ఉన్న శైవము ఏదైతే ఉందో పరమేశ్వరుడు ఆయన కుమారుడు అని చెప్తున్నారు. అలాగే స్కందాగ్రజుడు అంటే షణ్ముఖుడు, స్కందుడు ఆయన పూర్వుడు అన్నమాట. ఈయన స్కంద పూర్వజాయ నమః, స్కందాగ్రజాయ నమః అంటే సుబ్రహ్మణ్యుడికి అన్నయ్య అవుతాడు. విష్ణుప్రియాయ నమః, అలాగే విష్ణువుకి కూడా ఈయన ప్రియుడు అవుతున్నాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఎంత విచిత్రంగా ఉందంటే మనం చెప్పే షణ్మత దేవతలకి గణపతి ఆరాధ్యుడు అవుతున్నాడు, చక్కగా ఆనందాన్ని కలగజేసేవాడు అవుతున్నాడు. దాన్ని బట్టే చూస్తే పరస్పరం ఎంత సమన్వయం ఉన్నదో మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట ఈ గణపతి యొక్క ఆరాధన వల్ల. అట్లాగే గణపతి యొక్క వాహనాన్ని మనం ఒక్కసారి చూస్తే దాని పేరు అనింద్యుడు అంటారనమాట. అది ఒక ఎలక. అంటే ఎలక ఎలా ఉంటుంది, ఎప్పుడు ఏది పడితే అది తెచ్చుకుని దాచేసుకోవడం, ఎవరికి కనపడకుండా తిరగడము అలాగే చేస్తూ ఉంటుందన్నమాట. మనము మనుషులము అలాంటి పనులు ఏదైనా చేస్తే, అంటే దొంగచాటుగా ఏదైనా పనులు చేసినా, ఏదైనా సేకరిస్తూ కూర్చున్నా అప్పుడు మనకి ఏమిటి అంటే ఒక నిందకి గురవుతాం. అన్నీ వీరు పోగేసుకుంటూ ఉన్నాడు, లోభి వీడు, పిసినారి అని అంటూ ఉంటారు, నిందలకి గురవుతూ ఉంటారు. అందుకని అలాంటి బుద్ధి స్థితి రాకుండా గణపతి యొక్క ఆరాధన వల్ల మనము కూడా అనింద్యులం అవుతాము. మన బుద్ధి అందు వారి యొక్క గణపతి యొక్క విశేషణమైన కృప ఉండడం వల్ల మనకి గణపతి యొక్క అనుగ్రహంతో ఎప్పుడూ కూడా మనము కూడా అనింద్యులము అవుతూ ఉంటాము. అంటే నింద పడదు మన వ్యవహారములో. అది వాహనం. అది వాహనం అంటే ఇటు అటు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. మన మనస్సు అలాగే తిరుగుతూ ఉంటుంది. దాని ఒక చేష్టితముల వల్ల మనం ఏదో ఒక నిందలకి గురవుతూ ఉంటాం. అందుకని ఆ నిందలకి గురి కావద్దు అంటే మన మనస్సులో మహాగణపతిని కూర్చోబెట్టాలి, మన బుద్ధిని వారు నడపాలి. అలా నడిపినప్పుడు మనం అనింద్యులం అవుతాము. అలాగే మహాగణపతిని మనం శక్తి సహితుడి కింద ఎప్పుడు ఆరాధిస్తాం. అదే ఇక్కడ మనం చూసినప్పుడు సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి అంటాం. సాధారణంగా అనేటప్పుడు వల్లభ గణపతి అని, శక్తి గణపతి అని ఇలాంటి నామములతో కూడా ఆ గణపతిని మనము పిలుస్తూ ఆరాధిస్తూ కొలుస్తూ ఉంటాం మనము. అంటే ఇక్కడ ఏమిటి అంటే ఎప్పుడూ కూడా శక్తి సహితమైన పరబ్రహ్మాన్ని పూజించడమే మనము ఆరాధన పద్ధతిలో శిష్టాచారం కింద మనకి ఎప్పుడు వస్తూ ఉందన్నమాట. అందుకు ఈ గణపతిని ఎప్పుడూ కూడా మనం సిద్ధి బుద్ధి అంటే మనం చేసుకున్న కర్మలు కార్యములు ఏవైతే ఉన్నాయో మన ఉపాసనలు అవన్నీ కూడా ఎప్పుడు సిద్ధించాలన్నమాట. అది ఆయన శక్తి. అవి సిద్ధింపజేసే శక్తి గణపతికి ఉంది. అలాగే బుద్ధి, ఆ బుద్ధి అందు ప్రభావము కూడా గణపతి వల్ల మాత్రమే నిలబడుతూ ఉంటుంది. మరి ఆయన ఎవరు అంటే ఈ రెండూ కలిగించడానికి ఆయన వరసిద్ధి వినాయక స్వామి అన్నమాట. అంటే వరములని కురిపించే మహాస్వామి ఆయన శ్రీ గణపతి అన్నమాట అని చెప్తూ విశేషంగా శక్తి గణపతి అన్న నామంతో మనం ఎప్పుడూ కూడా శ్రీ మహాగణపతిని ఆరాధించుకోవడం సర్వదా శ్రేయోస్సు అని చెప్పుకుంటూ ఇవాల్టి పాఠాన్ని ముగిస్తున్నాం.